వెల్కమ్ టు తెలుగు బ్లాక్ బోర్డ్ యూట్యూబ్ ఛానల్. మీకు తెలుసు అన్ని లాంగ్వేజెస్లో చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది యూట్యూబ్లో. కానీ మన రీజనల్ లాంగ్వేజ్లో కావాల్సినంత ఇన్ఫర్మేషన్ లేదు. సో మన రీజనల్ లాంగ్వేజ్లో కావాల్సిన వీడియోస్ని మీకు అందించడానికే తెలుగు బ్లాక్ బోర్డ్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మా ఈ చిన్ని ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తారని నమ్ముతూ డిజైన్ ఫండమెంటల్స్ అనే వీడియోని స్టార్ట్ చేద్దాం. జనరల్గా ఏ డిజైన్ అన్నా తీసుకోండి, ఒక ప్రాసెస్లో వెళ్ళాలి. ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. డిజైన్ చేయాలంటే ఏమేమి కావాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, సో ఏం నాలెడ్జ్ ఉండాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేర్చుకుందాం. వెరీ ఫస్ట్, డిజైన్ అంటే ఏంటి? సో ఏదైనా ఇన్ఫర్మేషన్ని మెసేజెస్ లేదంటే ఇమేజెస్ రూపంలో తెలియజేయడాన్ని, కన్వే చేయడాన్ని డిజైన్ అని అంటాం. సో బేసికల్గా డిజైన్ చేయాలి అని అంటే కంపల్సరీ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఇమేజెస్ కూడా ఉండాలి. మెసేజెస్ని, ఇమేజెస్ని యూజ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ని కన్వే చేసే ప్రాసెస్ని డిజైన్ అంటే అంటాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. డిజైన్ ఎట్లా కన్వే అవుతుంది, ఇన్ఫర్మేషన్ ఎట్లా కన్వే చేస్తాము, సో మెసేజెస్ రూపంలో కానీ ఇమేజెస్ రూపంలో కానీ ఇన్ఫర్మేషన్ ఎట్లా పాస్ అవుతుంది టార్గెట్ ఆడియన్స్కి అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు బర్గర్ కింగ్ అనే లోగోని తీసుకుంటే, సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫుడ్ ఫ్యాక్టరీ. సో ఈ పర్టికులర్ బర్గర్ కింగ్ అనే కంపెనీ ఫుడ్కి సంబంధించిన, ఫుడ్ స్టోర్కి సంబంధించిన లోగో. సో దీంట్లో మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, బర్గర్ కింగ్ అనేది బర్గర్ లోగో మొత్తం కూడా బర్గర్ షేప్లోనే ఉండింది. సో దాని బర్గర్ అనగానే మనకి ఈజీగా అర్థమైపోతుంది, లోగోని చూడగానే దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు బర్గర్ అని. సో ఇది బర్గర్కి సంబంధించిన లోగో అని ఈజీగా అర్థమైపోతుంది. సో టార్గెట్ ఆడియన్స్కి ఈజీగా కన్వే అయిపోతుంది. ఆ పిక్చర్ని చూడగానే ఆ బర్గర్ అంటే ఇది బర్గర్కి సంబంధించింది అనేది ఆ టెక్స్ట్, ఆ వెనకాల ఉన్న ఇమేజ్ రెండు సో ఈజీగా కన్వే చేసేస్తాయి. అలాగే నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇది ఒక పోస్టర్. సో మీరు అక్కడ చూస్తే మజిల్ ఒకటి చూపిస్తున్నాడు. సో జేసీబీ షేప్లో మజిల్ ఒకటి పెట్టి ఉన్నాడు. సో ఆ మజిల్ అంటే, మజిల్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? సో స్ట్రెంగ్త్ని ఇండికేట్ చేస్తుంది. సో తెలియకుండానే ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిపోతుంది, అంటే కన్వే చేస్తున్నాడు. సో మనకు తెలియకుండానే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేస్తుంది. సో ఇంకా అక్కడ ఏం రాయక్కర్లా దాని గురించి, అది ఎంత స్ట్రాంగ్ అనేది మనం ఇంకా చెప్పక్కర్లా. సో ఆ ఇమేజ్ని చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు స్ట్రాంగ్ అండ్ హ్యూజ్ అని. సో చాలా పెద్దది, తర్వాత చాలా దృఢంగా ఉంటుంది అనేది ఆ ఇమేజ్ని చూస్తేనే అర్థమైపోతుంది. సో అట్లాగా ఎక్కువ మాట్లాడక్కర్లా, ఇమేజ్ని కావాల్సిన పద్ధతిలో డిజైన్ చేస్తే అదే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కన్వే చేస్తుంది. సో దట్స్ హౌ, అంటే ఆ విధంగా మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో డిజైన్ చేసే కంటే ముందు సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి దేనికోసం డిజైన్ చేస్తున్నాం, దాంట్లో ఏమేమి కన్వే చేయాలి అనేది మనకు తెలిస్తే ఫైనల్ అవుట్పుట్ని ఈ మోడల్లో మనం డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ చూస్తే సో బిల్ బోర్డ్ డిజైన్, ఇక్కడ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో అక్కడ పిజ్జా సింబల్ ఉంది, ఇటేమో కూపన్ ఉంది, సో అక్కడేమో లోగో. ఇట్స్ వెరీ క్లియర్, అది స్పైసీ సింబల్ చూపిస్తున్నాడు. సో అది పిజ్జా డైరెక్ట్గా మనకి తెలిసిపోతుంది అది పిజ్జాది అని. సో అక్కడ కూపన్ ఏమో సంథింగ్ విచ్ ఇస్ టాకింగ్ అబౌట్ డిస్కౌంట్. సో అక్కడ ఇంత తక్కువ ప్రైస్లో మనకి ఈ ఫుడ్ ఐటమ్ వస్తుంది అనేది అందులో తెలిసిపోతుంది. సో అట్లాగా డిజైన్ షుడ్ టాక్, అండ్ డిజైనే మాట్లాడాలి, డిజైనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ ఇమేజ్ ఒక్కటి మాత్రమే, సో ఆ ఇమేజ్ చూస్తే ఇమేజ్ని చూడగానే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి టార్గెట్ ఆడియన్స్కి కన్వే అయిపోవాలి. సో దట్స్ ది బ్యూటీ ఆఫ్ ద డిజైన్. సో దట్స్ హౌ వీ నీడ్ టు డిజైన్ ది పోస్టర్, బిల్ బోర్డ్స్ ఆర్ లోగో. నెక్స్ట్ చూస్తే సో ఇది అంతే, ఇది సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు పార్టీ. సో మీకు అది చూడగానే ఆ ఫీల్ వచ్చేస్తుంది, అది చూడగానే మీకు అర్థమైపోతుంది దట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు పార్టీ అని. ఇంకా పూర్తిగా కూడా చదవక్కర్లా. సో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే తప్ప పూర్తిగా చదవక్కర్లా. సో అది డిజైన్ చూస్తే మీకు అర్థమైపోతుంది అదేంటి అనేది. సో ఈ విధంగా టెక్స్ట్ కానీ పిక్చర్స్ కానీ యూజ్ చేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం కన్వే చేయొచ్చు. ఈ ప్రాసెస్ని డిజైన్ అని అంటాం. సో డిజైన్ కెన్ బి ఎనీథింగ్, డిజైన్ ఏదైనా ఉండొచ్చు. సో అది పోస్టరే కావచ్చు, లోగోనే కావచ్చు, బిల్ బోర్డే కావచ్చు, లేదంటే వెబ్ మీడియంకి సంబంధించిన వెబ్సైటే కావచ్చు, పాపప్ డిజైనే కావచ్చు, అది మొబైల్ డిజైనే కావచ్చు, అది ఏదైనా ఏ డిజైన్ అయినా కానీ
సో ఇట్ ఈస్ జస్ట్ కన్వేయింగ్ దట్ మెసేజ్ టు ది ఎండ్ కస్టమర్ ఆర్ ఎండ్ యూజర్. సో అది దాని పర్పస్, డిజైన్ పర్పసే అది. సో కావాల్సిన ఇన్ఫర్మేషన్ని టార్గెట్ ఆడియన్స్కి ప్రాపర్గా అందించాలి. నెక్స్ట్ చూస్తే ప్రాసెస్ ఏంటి, దానికి కావాల్సిన మెథడ్స్ ఏంటి డిజైన్ చేయాలి అని అంటే, స్టోరీ డెవలప్మెంట్ అండ్ కాన్సెప్ట్ డిజైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక డిజైన్ చేయాలి అని అంటే దానికంటే ముందు మనకు కావాల్సింది ఏంటి అనేది క్లియర్గా తెలియాలి డిజైనర్కి. తర్వాత దానికి కావాల్సిన కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్కి సంబంధించిన ఒక పోస్టర్ చేయాలి అని అంటే, సో దేని పర్పస్ అంటే పర్పస్ అనేది ఫుడ్. వాట్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్కి సంబంధించిన పోస్టర్ కావాలి, కాన్సెప్ట్ ఏం మాట్లాడాలనుకుంటున్నారు. సో అంటే క్వాలిటీ గురించి మాట్లాడాలా, లేదంటే టేస్ట్ గురించి మాట్లాడాలా, లేదంటే క్వాంటిటీ గురించి మాట్లాడాలా, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్. సో ఏ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం డిజైన్ని క్రియేట్ చేసుకోవాలి, రైట్? సో ఈ కాన్సెప్ట్ అనేది డిజైన్కి ముందే మనం ప్రిపేర్ చేసుకుంటే డిజైన్ అనుకున్నట్టు మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ కమ్యూనికేషన్? సో అంటే ఆ డిజైన్ చేసిన తర్వాత వచ్చే అవుట్కమ్తో నువ్వు టార్గెట్ ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు, సో నీ టార్గెట్ ఏంటి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ నీడ్స్ టు బి సెట్ ఫస్ట్ అండ్ నెక్స్ట్ అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ అంటే, ఫస్ట్ డిజైన్ని చూడగానే ఆడియన్స్కి ఏం అర్థం అవ్వాలి, దాని తర్వాత కాన్సన్ట్రేషన్ ఎక్కడికి వెళ్ళాలి, దాని తర్వాత కాన్సన్ట్రేషన్ ఎక్కడికి వెళ్ళాలి. సో ఈ ఎలిమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. డిజైన్ చేస్తున్నాం కదా అని 4-5 ఇమేజెస్ని 2-3 టెక్స్ట్ స్ట్రింగ్స్ని పెట్టడం కాకుండా, సో డిజైన్ చేసినప్పుడు ఆ డిజైన్లో ఏ ఎలిమెంట్ మీద ఫోకస్ ఫస్ట్ వెళ్ళాలి, ఏ ఎలిమెంట్ మీద తర్వాత ఫోకస్ వెళ్ళాలి, ఏది లీస్ట్ ప్రయారిటీ, ఏది హైయెస్ట్ ప్రయారిటీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ డిజైన్లో. ఒక డిజైన్ చేస్తున్నప్పుడు టైటిల్ వస్తుంది, సబ్ టెక్స్ట్ వస్తుంది, ఇమేజెస్ వస్తాయి, అడ్రస్ వస్తుంది, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంత ఇన్ఫర్మేషన్లో ఏది ఫస్ట్ హైలైట్ అవ్వాలి, ఏది లాస్ట్ హైలైట్ అవ్వాలి, ఏది మిడ్ లెవెల్లో ఉండాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అదే ఇక్కడ సెకండ్ పాయింట్ చెప్తుంది. తర్వాత మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. డిజైన్ చేసేప్పుడు మెసేజ్ అనేది, తర్వాత దానికి యూజ్ చేసే పిక్చర్స్ కానివ్వండి, అవి టార్గెట్ ఆడియన్స్ని బట్టి మారుతూ ఉంటాయి. సో అన్ని రకాల ఆడియన్స్కి ఒకటే ఇమేజ్, ఒకటే టెక్స్ట్ సరిపోవు. మనం టార్గెట్ ఆడియన్స్ని బట్టి మెసేజ్ని కంపోజ్ చేయడం కానీ, కావాల్సిన ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోవడం కానీ ఉంటుంది. సో అది ఇక్కడ నెక్స్ట్ చూద్దాం ఒక్కొక్కటి క్లియర్గా. ఇక్కడ దానికంటే ముందు ఏంటి అంటే, ఇందాక నేను చెప్తున్నట్టు ఒక చిత్రం 1000 పదాల విలువైంది. అంటే ఏ పిక్చర్ ఈజ్ వర్త్ ఆఫ్ 1000 వర్డ్స్. సో అంటే 1000 మాట్లాడే కంటే అన్నీ కలిపి ఒక ఇమేజ్లో మనం కన్వే చేయొచ్చు. సో దాట్స్ ది బ్యూటీ ఆఫ్ డిజైన్. సో డిజైన్ పర్ఫెక్ట్గా చేయగలిగితే ఎంత ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఒక చిన్న ఇమేజ్ ఫామ్లో ఎండ్ కస్టమర్కి ఆర్ ఎండ్ యూజర్కి మనం కన్వే చేయొచ్చు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డిజైన్. సో కమ్యూనికేషన్ యొక్క లక్ష్యం ఏంటి అంటే, ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది కమ్యూనికేషన్, వెరీ ఫస్ట్ పాయింట్. ఇంతకుముందు మనం స్టోరీ డెవలప్మెంట్లో మాట్లాడిన ఫస్ట్ పాయింట్, ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది కమ్యూనికేషన్. సో ఫస్ట్ మీ లక్ష్యం ఏంటి, ఎవరి కోసం డిజైన్ చేస్తున్నారు, ఎందుకు డిజైన్ చేస్తున్నారు. డిజైన్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఈ డిజైన్ దేనికోసం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ దట్ నీడ్స్ టు బి పాస్డ్ అండ్ వెన్ ది ఆడియన్స్ సీ యువర్ డిజైన్. సో ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ డిజైన్ని చూసినప్పుడు వాళ్ళకి ఏం పాస్ అవ్వాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది క్లియర్గా ఉంటేనే డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో డిజైన్ చేసిన తర్వాత దాని అవుట్కమ్ అంటే ఎండ్ రిజల్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేది క్లియర్గా ఉండాలి. కమ్యూనికేషన్ మాధ్యమం, సో కమ్యూనికేషన్ మీడియం. సో యాజ్ అ డిజైనర్గా ఫస్ట్ మనకు అర్థం అవ్వాలి ఇది ఏ కమ్యూనికేషన్ అంటే ఏ మీడియంలో మనం దీన్ని తీసుకెళ్తున్నాం. అంటే ప్రింటింగా, లేదంటే వెబ్ రిలేటెడా, లేదంటే మొబైల్కి సంబంధించిన డిజైనా. సో అది ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. అది డిసైడ్ అయితే తప్ప కావాల్సిన కలర్స్ని యూజ్ చేయడం కానీ, కావాల్సిన ఇమేజెస్ని ప్రొక్యూర్ చేసుకోవడం కానీ, లేదంటే ది అదర్ టెక్నికల్ డీటెయిల్స్ కానీ మనం అప్లై చేసుకోవచ్చు. ఒక డిజైన్ అయిన తర్వాత మీడియంని డిసైడ్ చేస్తాము అని అంటే అది కుదరకపోవచ్చు కొన్నిసార్లు. కొన్ని కలర్స్ ప్రింటింగ్లో బాగా వస్తాయి, కొన్ని కలర్స్ డిస్ప్లేలో బాగా ఉంటాయి. అందుకే సో బిఫోర్ స్టార్టింగ్ ది డిజైన్ ఇట్ సెల్ఫ్, అంటే మనం డిజైన్ స్టార్ట్ చేసే కంటే ముందే ఈ మీడియం అనేది డిసైడ్ అయిపోవాలి. సో ఇది ప్రింటింగ్కి వాడతామా, లేదంటే వెబ్కి యూజ్ చేస్తామా. ఎందుకంటే
కలర్స్ అండ్ ఇమేజెసే కాదు, ఈవెన్ సైజెస్ కూడా తేడా ఉంటాయి. సో ప్రింటింగ్కి కావాల్సిన సైజెస్ వేరుంటాయి, వెబ్కి సంబంధించిన సైజెస్ వేరుంటాయి. సో మనం డిజైన్ స్టార్ట్ చేసే కంటే ముందే కమ్యూనికేషన్ మీడియం ఏంటి అనేది క్లారిటీ ఉండాలి. వాట్ నీడ్స్ టు బి సెట్ ఫస్ట్ అంటే డిజైన్ చూడగానే వాళ్ళకి ఏం అర్థం అవ్వాలి ఫస్ట్, ఆ తర్వాత ఏం అర్థం అవ్వాలి, దాని నెక్స్ట్ ఏంటి. సో అట్లాగా హైరార్కీ మెయింటైన్ చేయాలి. హైరార్కీ అనేది డిజైన్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో డిజైన్ చేసిన తర్వాత హోల్ డిజైన్లో ఫస్ట్ హైలైట్ ఏదవ్వాలి, దాని తర్వాత ఏదవ్వాలి, దాని తర్వాత ఏది రీచ్ అవ్వాలి. అది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా టు కమ్ అప్ విత్ బ్యూటిఫుల్ డిజైన్. ఒక మంచి డిజైన్ ఒకటి రావాలి బయటికి అంటే సో ఈ బేసిక్ ఫార్ములాస్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. అదే ఇక్కడ చెప్తున్నాం, మీ కమ్యూనికేషన్ యొక్క లక్ష్యం ఏంటో మీరు అనుకున్న తర్వాత సో మొదట ఏం చెప్పాలి, దాని తర్వాత ఏం చెప్పాలి. సో వన్స్ యూ హ్యావ్ ఫిగర్డ్ అవుట్ వాట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్ ఈస్, యూ షుడ్ థింక్ అబౌట్ వాట్ నీడ్స్ టు బి సెడ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అండ్ వాట్ షుడ్ బి ఫాలోడ్ బై. సో ఫస్ట్ మనం అంటే ఆ డిజైన్ చూడగానే ఫస్ట్ హైలైట్ కావాల్సింది ఏంటో క్లారిటీగా ఉండాలి. దాని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి, ఇది హైరార్కీ అనే ఫార్ములా కిందకి వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక డిజైన్ చేసేప్పుడు. సో దీంట్లో జనరల్గా పర్ఫెక్ట్ డిజైన్ ఒకటి బయటకు రావాలి అని అంటే దీనికి కావాల్సిన కొన్ని ఆర్ట్ అండ్ డిజైన్లో ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి, ఆర్ట్ అండ్ డిజైన్లో ప్రిన్సిపల్స్ కూడా కొన్ని ఉంటాయి. సో మనం ఈ ఎలిమెంట్స్ని వాడుతూ ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ వెళ్తే బ్యూటిఫుల్ అవుట్కమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి, డిజైన్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి. సో ఆ ప్రిన్సిపల్స్ని మనం ఫాలో అవుతూ డిజైన్ చేసుకుంటూ పోతే డిజైన్ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతూ కావాల్సిన అవుట్కమ్ మనకు వచ్చేస్తుంది. సో అది ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వాట్ నీడ్స్ టు బి సెడ్ ఫస్ట్, అదే ఫస్ట్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు డిజైన్ని చూసినప్పుడు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మిడిల్ డిజైన్ తీసుకుంటే మనకి హెన్ కనబడుతుంది. సో దాంట్లో అడ్వర్టైజర్ చెప్పాలనుకున్నది ఏంటి, దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు చికెన్ అండ్ ఫ్రెష్ చికెన్ అని చూపించాలి. సో చికెన్ అని చూపించాలి కాబట్టి హెన్ సింబల్ డైరెక్ట్గా పెట్టేసి ఉన్నాడు. సో దాంట్లో ఫ్రెష్ కూడా హైలైట్ అవ్వాలి కాబట్టి విత్ ఇన్ దట్ హెన్లోనే ఫ్రెష్ అనే వర్డ్ని కూడా ఇంక్లూడ్ చేసేస్తున్నాడు. సో లుక్ ఎట్ దాట్. అంటే సో ది మూమెంట్ వెన్ యూ సీ ఇట్, నువ్వు అది ఆ డిజైన్ని చూడగానే కాంట్రాస్ట్ కలర్లో ఉంది, ఫస్ట్ ఫోకస్ మనకి వైట్ మీదకి వెళ్ళిపోతుంది. సో అక్కడ హెన్ ఉంది, ఆ హెన్ మీద ఫ్రెష్ ఉంది. సో ఇంకా ఏం చదవక్కర్లా, ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఫ్రెష్ చికెన్ని ఈజీగా తెలిసిపోతుంది. తర్వాత బ్రాండ్ కోసం వెళ్ళాలి, తర్వాత ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కోసం చూడాలి. సో అట్లాగా ఫస్ట్ చూడగానే మనకు అర్థమయ్యేది ఏంటి. ఇప్పుడు ఫస్ట్ డిజైన్ తీసుకుంటే అక్కడ కపుల్ ఆఫ్ స్నాక్స్ ఆ ప్లేట్లో ఉన్నాయి, కానీ మనకి మ్యాక్సిమం హైలైట్ అయ్యేది ఏంటి, ఆ బ్రౌన్ కలర్ టాప్ నుంచి వచ్చేది హైలైట్ అవుతుంది. సంథింగ్ విచ్ ఇస్ సాస్, సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు సాస్. సో అది చూడండి, మనకి డిజైన్ చూడగానే కాంట్రాస్ట్ కలర్లో అదే హైలైట్ అవుతుంది. సో ఈవెన్ మీరు రైట్ సైడ్ డిజైన్కి వచ్చినా కానీ సో దాంట్లో చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. కింద కప్ ఉంది, రైట్ సైడ్ ప్యాకెట్ ఉంది, హ్యాండ్ ఉంది టాప్ రైట్ కార్నర్లో, బట్ స్టిల్ మన ఫోకస్ అంతా నూడిల్స్ మీదకి వెళ్తుంది. ఎందుకంటే 2 టైమ్స్ అది రిపీట్ అయింది. స్పూన్కి అన్ని చుట్టి ఉన్నాయి, ప్లస్ ఆ బౌల్లో ఉన్న నూడిల్స్ కూడా హైలైట్ అవుతున్నాయి, కాంట్రాస్ట్ కలర్లో ఉన్నాయి అవి కూడా. బ్యాక్గ్రౌండ్ ఏమో లైట్ వైట్ కలర్లో ఉంటే సో నూడిల్స్ కలర్ ఏమో డార్క్ అండ్ బ్యాక్గ్రౌండ్కి కాంట్రాస్ట్ కలర్లో హైలైట్ అవుతున్నాయి. సో అట్లాగా డిజైన్ని చూడగానే ఫస్ట్ ఫోకస్ ఎక్కడికి వెళ్ళాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ డిజైన్ తీసుకుంటే బ్లూ కలర్లో ఉంది, మనకి క్లాత్కి సంబంధించింది. సో అది క్లాత్ అని తెలియాలి, ఆ క్లాత్ కూల్గా ఉంచుతుంది అన్నది కూడా తెలియాలి. సో అందుకే ఫస్ట్ అది క్లాత్ అని తెలియడానికి ఏం చేసాము, అక్కడ మనకి బటన్స్ అన్ని హైలైట్ అవుతున్నాయి బ్లూ కలర్లో, ప్లెయిన్ సాలిడ్ బ్లూ కలర్లో ఎంబోస్తో ఆ బటన్స్ అన్ని హైలైట్ అవుతున్నాయి. సో ఆ క్లాత్ మనకి కూల్గా ఉంచుతుంది, సమ్మర్లో యూజ్ అవుతుంది అని తెలియజేయడానికి సింపుల్గా ఐస్ క్యూబ్స్ అన్ని కూడా ఒక ప్యాటర్న్ లాగా యూజ్ చేస్తున్నాడు. సో అట్లాగా డిజైన్ని చూడగానే మనకి ఫస్ట్ అదేంటో అర్థమైపోవాలి. సో రైట్ సైడ్ డిజైన్కి వస్తే ఫాస్ట్ అని చెప్పాలి. సో దాన్ని చీతాతో కంపేర్ చేస్తున్నాడు. అట్లాగే అది తెలియడానికి టెక్స్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, అండ్ టెక్స్ట్ని కూడా హైలైట్ చేయడానికి సో దాంట్లోనే ఒక ప్యాటర్న్ లాగా యూజ్ చేస్తున్నాడు. సో అట్లాగా డిజైన్ చేసేప్పుడు
ఏది హైలైట్ అవ్వాలి. సో ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అంటే ఫస్ట్ లుక్లోనే యూజర్ దేని మీద ఫోకస్ చేయాలి, ఎండ్ కస్టమర్, టార్గెట్ ఆడియన్స్ ఫోకస్ ఎక్కడ ఉండాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ హూ ఇస్ యువర్ టార్గెట్ ఆడియన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డిజైన్ చేసేప్పుడు మనం డిసైడ్ అవ్వాలి, ఇది ఎవరి కోసం చేస్తున్నాం, మిడ్ ఏజ్ వాళ్ళ కోసం చేస్తున్నామా, పెద్దవాళ్ళ కోసం చేస్తున్నామా, లేదంటే పిల్లలకి డిజైన్ చేస్తున్నామా. ఎందుకంటే అందరికీ కామన్గా ఒక మెసేజ్ని పంపలేము, కామన్గా ఒక ఇమేజ్ని యూజ్ చేయలేము. సో ఏజ్ని బట్టి మనం మెసేజెస్ని కానీ, ఇన్ఫర్మేషన్ దాంట్లో డిస్ప్లే చేసే ఇన్ఫర్మేషన్ని కానీ, లేదంటే ఇమేజెస్ని కానీ మార్చాల్సి ఉంటుంది. సో a target audience is the group of people you hope to influence with your message. A crucial stage in the designing process is identifying and understanding the target audience to whom the design is being made. ఇవి 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరి కోసం చేస్తున్నావు, సో నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అన్నది నీకు అర్థం అవుతే సో నీ డిజైన్ కూడా చాలా బాగా వస్తుంది, చాలా బాగా రీచ్ అవుతుంది టార్గెట్ ఆడియన్స్కి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 డిజైన్స్ని తీసుకుంటే, ఫస్ట్ డిజైన్ కిడ్స్ కోసం ప్రిపేర్ చేసింది. అది సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మ్యూజిక్. సో పైన ఉన్న ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో అది టాయ్. సో అది నువ్వు మ్యూజిక్ అని చెప్పడానికి అది దాన్ని బాటిల్కి వ్రాపప్ చేసి ఒక డిజైన్ చేసి ఉన్నాడు. సో అది ఈజీగా, అంటే కిడ్స్కి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది, విచ్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు టాయ్. అండ్ ఆ టాయ్ కూడా ఏ టైప్ ఆఫ్ టాయ్, మ్యూజిక్కి సంబంధించిన టాయ్ అని. సో ఎంత ఈజీగా మన ఆబ్జెక్టివ్ రీచ్ అయిపోతున్నాం. అండ్ దట్ టు సో డిజైన్ మొత్తంలో కూడా ఏ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఏవి లేకుండా ఒకటే ఆబ్జెక్ట్ మీద ఫోకస్. సో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో ఒక ఆబ్జెక్ట్ ఉండేసరికి సో డిజైన్ చూడగానే టార్గెట్ ఆడియన్స్ ఫోకస్ అంతా అక్కడికి వెళ్తుంది. అండ్ అది టాయ్ యాజ్ వెల్ యాజ్ దట్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మ్యూజిక్. సో పర్పస్ అక్కడ సాల్వ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇదేంటి, అడల్ట్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫ్లైట్, ఎయిర్వేస్కి సంబంధించింది. సో లగ్జరీ ఉండాలి. అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు అ బిజినెస్ క్లాస్, అ రిచ్ గై అండ్ కార్పొరేట్ పర్సన్ అన్నట్టు ఒక సింపుల్ ఇమేజ్తో ఇన్ఫర్మేషన్ అంతా కన్వే అయిపోతుంది. సో ఇక్కడ ఎవరినో చిన్న పిల్లోని మనం కూర్చుని పెట్టలే. సో జనరల్గా బిజినెస్ క్లాస్లో కానీ లగ్జరీ చూసేది సో ఆబ్వియస్లీ అడల్ట్సే చూస్తారు కాబట్టి అడల్ట్ ఇమేజ్. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తే లెఫ్ట్ సైడ్ మేల్ అండ్ ఫీమేల్, అది సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు జీన్స్ దట్ యూ కెన్ సీ వెరీ క్లియర్. అక్కడ క్లాత్ జీన్స్ క్లాత్ కనిపిస్తుంది. సో అక్కడ ఏంటి, నీ ఆడియన్స్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా అని. అండ్ ఇక్కడికి వస్తే సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు నైక్. సో ఈ నైక్ బ్రాండ్ ఎంత స్ట్రాంగ్ అన్నది తెలిసిపోతుంది. సో ఆ పర్సన్ని రాక్ టెక్చర్లో చూపించడానికి రీజన్ ఏంటి అంటే అంత స్ట్రాంగ్ ఆ ప్రోడక్ట్ అని. సో ఆ పిక్చర్లోనే నీకు మొత్తం తెలిసిపోతుంది. యూ నీడ్ నాట్ టు రీడ్ ఈవెన్ దట్ ది క్యాప్షన్. సో దాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ డిజైన్. సో ఈ ఆడియన్స్ని మనం తెలుసుకోగలిగితే ఈజీగా నీ డిజైన్ ఎండ్ కస్టమర్కి ఆర్ ఎండ్ యూజర్కి లేదంటే టార్గెట్ ఆడియన్స్కి కనెక్ట్ అయిపోతుంది. సో దాన్ని బట్టి మనం డిజైన్ చేస్తే. నెక్స్ట్ ఇస్ డిజైన్ ప్రాసెస్. ఒక డిజైన్ స్టార్ట్ చేయాలి అంటే ఏ ప్రాసెస్లో వెళ్ళాలి, ఒక సర్టన్ ప్రాసెస్ ఫాలో అవుతే మనకు కావాల్సిన అవుట్పుట్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు వస్తుంది. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ క్లోజ్ అవ్వాలి. అది ఏ డిజైన్ అన్నా కానివ్వండి, అది గ్రాఫిక్ డిజైనే కావచ్చు, వెబ్ డిజైనే కావచ్చు, ఈ మధ్యన వచ్చిన UI UX డిజైన్సే కావచ్చు, ఏ డిజైన్ అయినా కానీ సో ఇదే ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఇదే సైకిల్లో మనకి కంటిన్యూ అవుతుంది. సో వెరీ ఫస్ట్ కనెక్ట్ అంటే ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. అంటే మనకు వచ్చిన క్లయింట్ ఏం అడుగుతున్నాడు, ఆయనకి ఏం రిక్వైర్మెంట్ ఉంది. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఆబ్జెక్టివ్ ఏంటి, ఏం ప్రోడక్ట్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో అది కనెక్ట్ అనే స్టేజ్, అది కనెక్ట్ అనే ప్రాసెస్లో ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. వెరీ ఫస్ట్ మనం క్లయింట్తో మాట్లాడి ఇవన్నీ అర్థం చేసుకుంటే తప్ప ఆయన రిక్వైర్మెంట్ ఏంటో మనకు అర్థం అవుతుంది. సో ఫస్ట్ ఫేజ్లో ఇవన్నీ అయిపోతాయి. సో సెకండ్ ఫేజ్ ఏంటి, రీసెర్చ్. అంటే ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ మార్కెట్లో ఉందా, మార్కెట్లో ఉంటే ఏ టైప్ ఆఫ్ డిజైన్ యూజ్ చేస్తున్నారు ఈ ప్రోడక్ట్కి, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అనేది మనకు అర్థమైపోతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం మన ప్రోడక్ట్ని ఎట్లా తీసుకెళ్ళాలి, సో వాళ్ళకి డిఫరెంట్గా ఎట్లా ప్రొజెక్ట్ చేయాలి, లేదంటే వాళ్ళకంటే బాగా ఎట్లా మనం డిజైన్ చేయొచ్చు, వాళ్ళకంటే ఈజీగా మనం టార్గెట్ ఆడియన్స్ని ఎట్లా రీచ్ అవ్వచ్చు అనేది ఈజీగా అర్థమవుతుంది వెన్ యూ డూ దిస్ రీసెర్చ్.
అది సెకండ్ ఫేజ్లో వస్తుంది. అండ్ థర్డ్ ఏంటి, ఇంకా డిజైన్ చేస్తాము. సో ఫస్ట్ మనకి అర్థమైపోయింది, ఫస్ట్ ఫేజ్లో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో అర్థం చేసుకున్నాం. సెకండ్ ఫేజ్లో దానికి కావాల్సిన రీసెర్చ్ అంతా చేసున్నాము. సో అంటే ప్రోడక్ట్ ఏంటి, మన కాంపిటీటర్స్ ఎట్లా డిజైన్ చేస్తున్నారు, సో వాళ్ళ డిజైన్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనకి సెకండ్ స్టేజ్లో అర్థమైపోయింది. థర్డ్ స్టేజ్లో మనం కొన్ని డిజైన్స్ని చేస్తాం. సో అవిటిని మాకప్స్ అని అంటాం. అవి బేస్డ్ ఆన్ కనెక్ట్ అండ్ రీసెర్చ్ స్టేజెస్ని బేస్ చేసుకొని థర్డ్ స్టేజ్లో మనం కొన్ని మాకప్స్ అంటే రఫ్ డిజైన్స్ కొన్ని చేస్తాము. రఫ్ డిజైన్స్ కొన్ని చేసిన తర్వాత వాటిని మనం మన క్లయింట్కి సబ్మిట్ చేస్తాం. అది ఫోర్త్ స్టేజ్, ప్రజెంటేషన్ అంటే ఉంటాం. సో వన్స్ ద డిజైన్స్ ఆర్ రెడీ, ఫోర్త్ స్టేజ్లో మనం క్లయింట్కి ఈ ఫస్ట్ కాపీస్ ఏవైతే శాంపుల్ డిజైన్స్, శాంపుల్ మాకప్స్ ఉన్నాయో అవి మనం సబ్మిట్ చేస్తాం. అక్కడేమవుతుంది, వన్ స్టేజ్ ఆఫ్ ఫిల్టరేషన్ అయిపోతుంది. అంటే క్లయింట్కి కావాల్సిన డిజైన్ వచ్చిందా లేదా, క్లయింట్ హ్యాపీగా ఉన్నాడా లేదా, క్లయింట్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి, క్లయింట్ చెప్పే చేంజెస్ ఏంటి, అన్నీ కూడా ఈ ఫిఫ్త్ స్టేజ్లో వచ్చేస్తాయి. సో క్లయింట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీద క్లయింట్ చెప్పిన చేంజెస్ని అన్నింటినీ కూడా ఈ రివైజ్ అనే స్టేజ్లో మనం అన్నిటినీ కరెక్ట్ చేసుకుంటాం. సో రివైజ్ అయిన స్టేజ్లో క్లయింట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని అన్ని డిజైన్స్ అయిన తర్వాత సో ఫైనల్ స్టేజ్ మనం డెలివరీ చేసేస్తాం క్లయింట్కి. సో ఫస్ట్ కనెక్ట్ అవుతాం, జస్ట్ అండర్స్టాండింగ్ ది ప్రాసెస్, అండర్స్టాండింగ్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది క్లయింట్. అండ్ నెక్స్ట్ ఏంటి, రీసెర్చ్. ఒకసారి ప్రోడక్ట్ అర్థం చేసుకున్న తర్వాత దాని కాంపిటీటర్స్ ఎవరు, అది మార్కెట్లో ఎక్కడెక్కడ ఉంది, అది రీసెర్చ్ చేస్తాం. కనెక్ట్ అండ్ రీసెర్చ్ తర్వాత కొన్ని మాకప్స్ని డిజైన్ చేసుకుంటాం, వాటిని క్లయింట్కి ప్రజెంట్ చేస్తాం. క్లయింట్కి ప్రజెంట్ చేసిన తర్వాత క్లయింట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని మనం రివైజ్ చేస్తాం. వన్స్ రివిజన్ ఈజ్ డన్, వన్స్ రివిజన్ అయిపోయిన తర్వాత కరెక్షన్స్ అన్ని చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ మళ్ళీ క్లయింట్కి డెలివరీ చేసేస్తాం. దిస్ ఈజ్ హౌ ద డిజైన్ ప్రాసెస్ ఇస్. ఈ మోడల్లో వెళ్తే తప్ప మనకి సక్సెస్ రాదు. సక్సెస్ఫుల్గా ఒక కంప్లీట్ డిజైన్ కంప్లీట్ చేయాలి అంటే, ఒక కంప్లీట్ డిజైన్ సైకిల్ పూర్తవ్వాలి, ఫైనల్ డిజైన్ అవుట్పుట్ ఒకటి రావాలి అని అంటే కంపల్సరీ ఈ సైకిల్ మనం ఫాలో అవ్వాలి. సో దిస్ ఈజ్ వాట్ డిజైన్ ప్రాసెస్, ఇది డిజైన్ ప్రక్రియ. నెక్స్ట్ ఏంటంటే డిజైనర్కి అవసరమైన స్కిల్స్, ఎసెన్షియల్ స్కిల్స్ ఫర్ ఎ డిజైనర్. అంటే ఒక డిజైనర్ అవ్వాలి అని అంటే ఏమేమి స్కిల్స్ ఉండాలి, డిజైనర్కి కావాల్సిన ఇంపార్టెంట్ స్కిల్స్ ఏంటి. సో వెరీ ఫస్ట్ స్కెచింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఇందాక మనం ప్రీవియస్ స్లైడ్లో చూసాం, కనెక్ట్ అని అన్నాం. సో మనం క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకున్నప్పుడు బేసిక్గా మనం స్కెచింగ్ చేసుకోవాలి. తన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఒక రఫ్ డిజైన్ పేపర్ మీద డ్రా చేసుకోవాలి. అది ఉంటే చాలా బెటర్. అది లేకున్నా మనం డిజైనింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ ఉంటే చాలా బెటర్, మంచి అవుట్పుట్ వస్తుంది. సో ఒక్కసారి స్కెచింగ్ అయిపోయిన తర్వాత దెన్ కమ్యూనికేషన్ ఉండాలి. యూ నీడ్ టు కమ్యూనికేట్ విత్ ది క్లయింట్ అండ్ యూ నీడ్ టు కన్వే యువర్ డిజైన్ కాన్సెప్ట్స్ టు ది క్లయింట్. సో అంటే నువ్వు చేసే డిజైన్ గురించి నువ్వు మాట్లాడాలన్నా, నీకు కావాల్సిన డిజైన్కి సంబంధించిన విషయాలు ఆయన దగ్గర నుంచి తీసుకోవాలన్నా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత విజువల్ ఐడియేషన్. సో నేను ఇందాక చెప్పినట్టు కనెక్ట్ అయిపోయింది, రీసెర్చ్ అయిపోయింది, ఆ తర్వాత విజువల్గా మనం డిజైన్ చేయాలి. అంటే కాన్సెప్ట్ చెప్తున్నారు, మనకు కావాల్సిన కాంపిటీటర్ రీసెర్చ్ కూడా అయిపోయింది. తర్వాత మనం దాన్ని ఒక ఇమేజ్ ఫామ్లో ఒక మాకప్ని డిజైన్ చేయాలి. అది విజువల్ ఐడియేషన్ అని అంటాం. సో అంటే జస్ట్ కాన్సెప్ట్ని బట్టి, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని బట్టి మనం ఒక డిజైన్ ఫామ్ చేయాలి, ఒక డిజైన్ని ఆలోచించాలి. దాన్ని విజువల్ ఐడియేషన్ అని అంటాం. నెక్స్ట్ ఏంటి, టైపోగ్రఫీ. అంటే ఏ ఫాంట్స్ని ఎక్కడ యూస్ చేయాలి, సో ఎటువంటి ఫాంట్స్ని మనం ఆ పర్టికులర్ డిజైన్కి వాడాలి. ఎందుకంటే ఫంకీ ఫాంట్స్ని ప్రొఫెషనల్ డిజైన్లో కానీ, ప్రొఫెషనల్ ఫాంట్స్ని చిల్ అవుట్ డిజైన్లో కానీ వాడలేం. సో అది కనెక్ట్ అవ్వదు. సంథింగ్ విచ్ ఇస్ ఫన్, అక్కడ నువ్వు ఎటువంటి డిజైన్ ఫాంట్స్ని అయినా వాడుకోవచ్చు. సంథింగ్ విచ్ ఆర్ రిలేటెడ్ టు దట్ ఇండస్ట్రీ, లేదంటే ఒక ప్రొఫెషనల్, ఒక ఫార్మల్ డిజైన్కి వచ్చేసరికి నీట్గా ఉన్న ఫాంట్స్ని మాత్రమే వాడాల్సి ఉంటుంది. సో అట్లాగా టైపోగ్రఫీ మీద కూడా ఐడియా ఉండాలి. అఫ్కోర్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత డిజైన్ సాఫ్ట్వేర్స్ గురించి కూడా తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లస్ట్రేటర్, ఫోటోషాప్, ఇన్డిజైన్, ఇట్లాంటి అప్లికేషన్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి. సో ఇట్లాంటి గ్రాఫికల్ అప్లికేషన్స్ తెలిసి ఉంటే తప్ప ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు డిజైన్ రిక్వైర్డ్ డిజైన్. ఇటువంటి సాఫ్ట్వేర్స్ అన్నిటి గురించి ఐడియా ఉంటే తప్ప ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు కంప్లీట్ ది డిజైన్.
సో వన్స్ డిజైన్ అయిపోయిన తర్వాత డెలివరీ ప్రజెంటేషన్. చాలామందికి ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది. అందరూ డిజైన్ చేసేస్తారు, కానీ డిజైన్ చేసిన తర్వాత దాన్ని క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చాలా కష్టపడతారు. అదే మళ్ళీ అగైన్ కమ్యూనికేషన్ ప్రాబ్లమే. సో మనకి వీడియోస్ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది యూట్యూబ్లో, కానీ మనకి అవసరం ఉన్న అంటే మన రీజనల్ లాంగ్వేజ్లో ఆ ఇన్ఫర్మేషన్ లేదని ఐ జస్ట్ స్టార్టెడ్ దిస్ ఎ స్మాల్ ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ యూ సపోర్ట్ దిస్. సో ఒకసారి ఈ డిజైన్ అయిపోయిన తర్వాత దెన్ ఆ డిజైన్ అంటే పర్టికులర్ డిజైన్లో ఉన్న ఎలిమెంట్స్ ఎందుకు తీసుకున్నాం, అది ఎండ్ యూజర్కి టార్గెట్ ఆడియన్స్కి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అనేది నీ డిజైన్ మీద డెలివరీ ప్రజెంటేషన్ ఇచ్చేసేయాలి. సో అక్కడితో డిజైనర్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. దిస్ ఈజ్ హౌ వి టాక్ అబౌట్ దట్ ది డిజైన్ ప్రాసెస్. ఇది డిజైన్, ఒక డిజైన్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి ఎండ్ అవుతుంది. సో డిజైనింగ్ ప్రాసెస్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, సో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దట్ ఫోటోషాప్ వచ్చేసింది, ఇల్లస్ట్రేటర్ వచ్చేసింది, నేను ఒక డిజైన్ చేస్తాను అంటే కుదరదు. సో కంపల్సరీ ఈ ఫండమెంటల్స్ అని తెలుసుంటే తప్ప పర్ఫెక్ట్గా మనం క్లయింట్ని సాటిస్ఫై చేయలేము. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.